హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పయనం. నేను పుష్యమి. ఈరోజైతే ఈ వీడియోలో నేను విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి స్వయంగా కొలువై ఉన్నారు అని చెప్పబడుతున్న గుడిని అయితే చూపిస్తున్నాను. ఇది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిల మండలం దొడ్డిపట్ల అనే గ్రామంలో ఉందండి. పచ్చని పంట పొలాల మధ్యన ఎంతో సుందరమైన ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. లోపలికి రాగానే మనకు దక్షిణామూర్తి దర్శనమిస్తారు. అలాగే ఈ ఊరి గ్రామదేవత అయిన మాణిక్యాలమ్మ అమ్మవారిని అయితే ముందుగా దర్శించుకుందాం. అలాగే ఈ గుడిలో దసరా శరన్నవరాత్రులతో పాటు ఉగాదికి కూడా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుందండి అమ్మవారి జాతర. అలాగే తెప్పోత్సవం కూడా చేస్తారు అన్న సమారాధనతో పాటు. ఆ రోజైతే చూడడానికి 2 కళ్ళు చాలవు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా వస్తారు. ఉగాదికి వచ్చినప్పుడు మాత్రం ఆ ఉత్సవాన్ని అస్సలు మిస్ కాకండి. అలాగే ఈ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తూ మనం ఈ గుడి చరిత్రను అయితే తెలుసుకుందాము. శ్రీ కనకదుర్గ అమ్మవారు సుమారు 1628-29 శతాబ్దాల కాలంలో వెలిసినట్లుగా చారిత్రక ఆధారాలు, తాళపత్ర గ్రంథాల ద్వారా పూర్వీకుల కథనం ప్రకారం తెలుస్తుంది. పూర్వం దొడ్డిపట్ల గ్రామంలో చేగొండి నరసింహస్వామి ఆయన భార్య అచ్చమ్మ దంపతులకు 7 సంతానం కాగా అందులో 4వ సంతానమైన వెంకటకృష్ణ పాపయ్య గారు ఈ గోల్కొండ నవాబులకి శిస్తు కట్టకపోవడం వల్ల గ్రామంలోని అధికారులు రాజభట్ల ద్వారా గోల్కొండ పంపించడానికి ప్రయత్నించగా గుర్రముల మీద ప్రయాణించి రాత్రి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కొండ కిందన్న రాతి మండపంలో బస చేశారంటండి. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 దొంగలు కనకదుర్గమ్మ ఆలయంలో ఉన్న పంచలోహ ఉత్సవమూర్తిని ఆభరణాలతో సహా ఎత్తుకువచ్చి ఆభరణాలు, విలువైన రత్నాలు తీసి విగ్రహాన్ని కృష్ణానదిలో పారేయడానికి సిద్ధపడ్డారంట. అప్పుడు ఈ పాపయ్య గారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడి తన చేతి బంగారు మురుగులు ఇచ్చి ఆ విగ్రహాన్ని తీసుకుని తన పైపంచలో మూట కట్టుకున్నారంట. మన్నాటి ఉదయం బయలుదేరి 5 రోజులు గోల్కొండ చేరి విచారణ ఏమీ లేకుండానే ఒక చీకటి గదిలో బంధింపబడ్డారంట. 2 రోజుల తర్వాత వారికి గుర్తొచ్చి నవాబు గారి ఎదురుగుండా పెట్టగా ఆయన ఆరోగ్యంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయి మళ్ళీ ఆయనని చీకటి గదిలోనే పెట్టారంట విచారణ వాయిదా వేసి. అప్పుడు నవాబు గారికి అమ్మవారి స్వప్నంలో దర్శనమిచ్చి అతన్ని విడుదల చేయమని ఆదేశించారంట. మరుసటి రోజు నవాబు పాపయ్యను విడుదల చేయడమే కాకుండా 7 పాలెములు ఉన్న దొడ్డిపట్ల అతని ఆధీనంలో ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు పాపయ్య గారు 12 రోజుల పాటు ప్రయాణం చేసి దొడ్డిపట్ల గ్రామానికి చేరి అమ్మవారికి పందిరి వేసి అందులో ఉంచి గ్రామస్తులు అందరూ పూజిస్తుండగా ఒకరోజు బ్రాహ్మణులతో బండారు శ్రీ రామారావు గారికి గోదావరిలో రాతి విగ్రహం కూడా దొరికిందంటండి. అందరూ ఆశ్చర్యంతో ఆ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి అప్పటి నుంచి ఆ విగ్రహానికి కూడా పూజలు ప్రారంభించారని చెప్తున్నారు. అంతేకాదు అమ్మవారు చిన్నపిల్లగా వచ్చి గాజులు వేయించుకున్నారు అని కూడా చెప్తారు. మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు స్థానికులతో మాట్లాడితే వారు మరిన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంది. చూసారా అమ్మవారు ఎంత కళగా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ గుడి గురించి తెలిస్తే మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. దాని ద్వారా అందరూ ఈ గుడి చరిత్ర తెలుసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.